ఏం తిట్లేదు? ఏమి ఏమంటున్నావు? వాళ్ళని ఆయన కేసీఆర్ గారిని ఓన్లీ నువ్వు వెలమ కమ్యూనిటీకి ప్రతినిధి చేయడానికి చూస్తున్నావు నీ మాటలలో. తప్పు. కేసీఆర్ అనే వ్యక్తిని మొత్తం తెలంగాణ సమాజం ఓన్ చేసుకునే తమ ఇంట్లో మనిషిగా భావించుకుంటుంది. ఆయన కులాలకు మతాలకు సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన అంత కుల ఫీలింగ్ ఉంటే దళిత బంధుని తీసుకొస్తాడు. అంత కుల ఫీలింగ్ ఉంటే రెడ్ల కింద అవకాశాలు ఇస్తాడు. ఆయన యొక్క క్యాబినెట్ లో కానీ ఆయన ఎమ్మెల్యేలో కానీ ఎంతమంది రెడ్లకు అవకాశాలు ఇచ్చిండు, ఎంతమంది బీసీలకు అవకాశం ఇచ్చిండు. అసలు ఒకనాడు తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో కేసీఆర్ గారు అంత బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిండు. అందరిని హక్కులు చేర్చుకున్నారు, గిరిజనులను అందరిని హక్కులు చేర్చుకున్నాడు. నువ్వేం చేస్తున్నావయ్యా? నువ్వేమన్నా రెడ్లకు ప్రతినిధివా? ఎక్కడో మహబూబ్నగర్ పుట్టిన మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎక్కడో మారుమూల ప్రాంతం పుట్టిన పటేలు. మీ ఆచారాలు వేరు, మా ఆచారాలు వేరు. మా వరంగల్ జిల్లా రెడ్లకు నీకే సంబంధం, మా కరీంనగర్ జిల్లా రెడ్లకు నీకే సంబంధం, మా నిజామాబాద్ రెడ్లకు నీకే సంబంధం, మెదక్ రెడ్లకు నీకే సంబంధం, ఆదిలాబాద్ రెడ్లకు నీకే సంబంధం, అసలు మా రెడ్లకు నీకే సంబంధం. ఇవాళ కేసీఆర్ గారు అంటున్నావే, కేసీఆర్ నీకున్న నల్గొండకు నీకున్న మహబూబ్నగర్కి ఏం సంబంధం? ఇప్పుడు నేను అడుగుతున్నా, నువ్వు ఎక్కడో పుట్టిన పటేలు, అక్కడ పటేలు ఈవెన్ రెడ్డో కాదు కూడా మాకు తెలియదు. నువ్వు ఎక్కడో మహబూబ్నగర్ జిల్లాలో పుట్టిన పటేలు. మా రెడ్లకు, మా దేశముఖ రెడ్లకు, మా వివిధ రకాల రెడ్లలో ఎన్నో వర్గాలు, వాటికి నువ్వేం ప్రతినిధివి? నీకేం సంబంధం? రెడ్ల సభకు వచ్చి నేను రెడ్ల ప్రతినిధి చెప్పుకుంటావు కదా. నేను కుల ప్రస్తావం దేవద్దనుకుంటున్నా. అసలు నాకు కులం అంటేనే అసహ్యం, కుల ప్రస్తావం దేవద్దను. కానీ ఇవాళ నువ్వు ఒక వెలమ కమ్యూనిటీని టార్గెట్ చేసి మాట్లాడు, ఒక కులాన్ని టార్గెట్ చేసి ఎప్పుడు మాట్లాడకూడదు, చాలా తప్పది. కేసీఆర్ అనేటోడు ఒక కులానికి, కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఇలా తెలంగాణ ప్రతి ఇంట్లో ఆయన సభ్యుడిగా భావించుకున్నాను. తెలంగాణ సమాజం, తెలంగాణ బరాబర్ తెలంగాణకి ఆయన జాతిపిత ముందుండి కొట్లాడు. తెలంగాణ మొత్తం సబ్బండ వర్గాలను ఒకటి చేసిండు, అందరిని ఒకటి చేసి మొత్తం ఢిల్లీలో ఉన్న మీ లత్తకూర కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి, అదేవిధంగా బీజేపీ మెడలు వంచి, రెండు జాతీయ పార్టీల మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చిన యోధుడు ఆయన బరాబర్ జాతిపిత. ఈ ప్రబుద్ధుడి మాటలు విని ఆంధ్ర నుంచి కొన్ని పిచ్చుకుక్కలు మోగుతారు. ఇలా ఎవరో హర్ష కుమార్ అట, ఆడు మాట్లాడుతున్నాడు తెలంగాణ, మా ఆంధ్ర రాజకీయాల గురించి నీకెందుకు రాబోయే హర్ష కుమారు? తెలంగాణకు జాతిపిత ఎట్లయితాడో ఆయన మాట్లాడుతాడు అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి. తెలుగుదేశం కొన్ని పచ్చ కుక్కలు ఉరుతున్నాయి కేసీఆర్ గారి మీద. కేసీఆర్ గారి మీద ఇట్లాంటి మాటలు మాట్లాడి ప్రేరేపిస్తే మంచిగా ఉండదు. ఇలా నల్లమూతి భాస్కర్ రావు గారు అంటున్నావు తంత ఖమ్మంలో పడతాడట. అంటే ఖమ్మంలో వద్దు, నీకు మిర్యాలగుండ ఖమ్మంలో వద్దు. అంటే ఎక్కడి భాష అక్కడే. రెడ్ల దగ్గరకు వస్తే రెడ్ల భాష మాట్లాడతావు, ఖమ్మంలో దగ్గర పోతే ఖమ్మంలో భాష మాట్లాడతావు, ఖమ్మంలో పోతే నేను ఖమ్మ కులానికి ప్రతినిధిగా, తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా మాట్లాడతావు. ఎక్కడికి పోతే అక్కడ భాష, ఎక్కడ ఏ జిల్లాలో ఏ ప్రాంతం అడిగిపోతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పాలకుర్తికి వచ్చి ఎర్రంరెడ్డి సోదరులను మాట్లాడాడు. ఎందుకంటే అక్కడ ఎర్రంరెడ్డి కుటుంబం యొక్క ప్రాబల్యం ఉంది కాబట్టి. అని ఎక్కడికి పోతే అక్కడ ఆ మాటలు, ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడడం, ఓట్లు దండుకోవడం, మర్చిపోవడం. ఏం చేసినవే 2.5 ఏళ్లల్లా 2.5 లక్షల కోట్లు అప్పులు పట్టుకొచ్చినావు. ఒక్క ప్రాజెక్టు గట్టలో ఒకటి ఏది లేదు. సర్వనాశనం చేస్తే తెలంగాణ సర్వనాశనం, హైదరాబాద్ సర్వనాశనం, తెలంగాణ సర్వనాశనం, ఆర్థికంగా క్షీణించేటట్టు చేసినావు.